అరుపులతో కావు, మనం ఎడ్యుకేటివ్గా మాట్లాడుకోవడం వల్లే అవుతామని నమ్ముతా నేను. రైట్ పుల్లారావు గారు, అంటే ఏడాది పాలన సరే, ఎవరి పాలన గొప్పగా ఉంది, ఎవరి పాలన ఉందంటే ఎవరికి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేసుకుంటారు. నేను దాని తప్పు కూడా పట్టట్లా, ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేసుకుంటారు. కానీ అదేదో ఎడ్యుకేటివ్గా మాట్లాడుకుంటాం వల్ల ఎక్కువ ఉపయోగం అంట. ఏదో అరవటం ద్వారానో పెడబొబ్బలు పోవటం ద్వారానో మనం అప్పర్ హ్యాండ్ అవుతా ఉంటే యువకులు అంతే ఉండి సీనియర్ పొలిటీషియన్లు అంతే ఉంటే దానివల్ల ఉపయోగం లేదని నా ఆర్గ్యుమెంట్ అనుకోండి. సార్ మీ అబ్జర్వేషన్స్ ఏంటి? సరే ఈ ఏడాదిలో ధ్వంసం అయిపోయింది అనేది కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ పదే పదే మాట్లాడుతున్నారు, మీరు కూడా రెగ్యులర్గా మీడియాలో ఫాలో అవుతారు కాబట్టి మీకు తెలుసు. సరే వీళ్ళు చేసేది కొద్దిసేపటి క్రితం వరంగల్లో ముఖ్యమంత్రి క్లైమ్ చేసుకుని కూడా మీరు వినుంటారు, లేదంటే రెగ్యులర్గా వాళ్ళ ఏడాది పాలన గురించి మీ అబ్జర్వేషన్ మీకు ఉండొచ్చు. హలో చెప్పండి పుల్లారావు గారు మాట్లాడమంటారా? మాట్లాడండి పుల్లారావు గారు. అదే ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమిటంటే ఆయన మా తెలంగాణ ఫామ్ అవ్వాక నో డౌట్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ 10 years అవకాశం వచ్చింది. ఎందుకు ఓడిపోయినా చెప్పాలంటే మనకు ఒక 10 డిబేట్స్ అయినా చేయాలి, అగ్రిమెంట్ ఉండదు. కేబరికి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయనలో ఉన్న విశేషం చెప్తున్నా, పర్సనల్గా ఇలా చేశాడు అలా చేశాడు. కేజ్రీవాల్ ఎన్టీఆర్ లాగా మంత్రి అవ్వకముందే ముఖ్యమంత్రి అయిపోయాడు ఆయన. ఇప్పుడు మంత్రి పదవి కూడా చేయలేదు. సో చాలా మనం ఆయన పొలిటికల్ ష్రూడ్నెస్కి మనం రూమ్ ఇవ్వాలి. ఇట్స్ పొలిటికలీ ష్రూడ్. మనం రాజకీయంలో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఆ ష్రూడ్నెస్ ఉండాలి. ఈ ష్రూడ్ ముఖ్యమంత్రి అవ్వాడు. ముఖ్యమంత్రి తర్వాత ఒకటి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఏదో అనుకున్నది రాలేదు, ఫేస్ చేశారు. 8 MPs వచ్చారు. ఇప్పుడు ఆయనకి 3-4 years టైం ఉన్నది, ఫ్రీ టైం. పెద్ద స్థానిక ఎలక్షన్స్ వస్తే ఏం చేస్తారు చూడాలి, కానీ ఫ్రీ టైం ఉన్నది. 4 సంవత్సరాల టైం దాదాపు. ఆ టైంలో ఏం చేస్తారు అది చూడాలి. ఒక నేషనల్ పార్టీకి ముఖ్యమంత్రి కొన్ని విధాలుగా కొన్ని బాగా ఇంప్రూవ్ చేశారు ఓపెన్గా, కొన్ని పబ్లిక్ సపోర్ట్ ఉన్నది, కొన్ని న్యాచురల్గా ఎవరు పరిపాలించినా నెగిటివిటీ వచ్చేస్తారు. ఎందుకంటే తెలంగాణ కూడా చాలా అడ్వాన్స్ స్టేట్. ఒక రకంగా మన భారతదేశంలో నంబర్ 5, నంబర్ 4 ఆ స్టేజ్లో ఉన్నది డెవలప్మెంట్ పాసిబిలిటీస్కి. అది కాకుండా కొంచెం చిన్న స్టేట్ అవి. చిన్న స్టేట్ అంటే నేనేం తక్కువగా చెప్పట్లేదు. చిన్న స్టేట్ అవగానే పాలిటిక్స్ ఇంటెన్స్గా ఉంటాయి, ఇంటెన్స్గా. ఈవేళ ఏమండి నిజమే, అంటే చిన్న రాష్ట్రానికి ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటాయి కదా. అడ్వాంటేజెస్ నా వ్యూ ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఉదాహరణ చెప్తున్నా, జార్ఖండ్ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్. 7 చీఫ్ మినిస్టర్స్ అండ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ వాళ్ళు 81 సీట్లలో వాళ్ళ కుటుంబాలు ఫైట్ చేస్తున్నారు. 81 ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్ర వెళ్ళండి, ఇక్కడ 288 ఎమ్మెల్యేలు ఉంటే దాదాపు ఇప్పుడు బ్రతికున్న చీఫ్ మినిస్టర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ 7 ఉంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీస్ ఒక 5-6 ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ ఫ్యామిలీస్ ఫైట్ చేస్తున్నారు ఎలక్షన్స్. సో నేను చాలా కీన్ పాలిటిక్స్ అయిపోయింది తెలంగాణ. పదవులు తక్కువ అయిపోయింది. లక్కీగా ఆ కౌన్సిల్ ఉన్నది కాబట్టి 40 మంది అకామిడేట్ అవుతున్నారు. లేకపోతే ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఒక రిచ్ స్టేట్, ఒక క్యాపిటల్ దాదాపు లాస్ట్ 60 years బట్టి క్యాపిటల్ అక్కడే ఉన్నది. పొలిటికల్ సెన్స్ డెవలప్ అవ్వదు. పెద్ద సిటీ, మెగా సిటీ అవ్వటానికి అవకాశం ఉన్నది. సో ఈ పొలిటికల్ అంబిషన్ చూస్తే కీన్ కాంపిటీషన్. ఇంకా ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి. పబ్లిక్ చాలా మేనేజ్ చేయాలి. అర్బనైజేషన్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు దాదాపు 50% పాపులేషన్ అర్బన్ పాపులేషన్ అని నేను భావిస్తున్నా. తర్వాత బయట నుంచి సెటిలర్స్ వస్తున్నారు, ఎందుకంటే ప్రాస్పెరిటీ ఉన్నది, పాసిబిలిటీ ఉన్నది. అదేవిధంగా ముఖ్యం ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్, విశేషంగా హైదరాబాద్ ఇస్ చీపర్ దెన్ మెనీ సిటీస్ ఇన్ ఆంధ్ర. అది ఆశ్చర్యం వేస్తుంది. విశాఖపట్నం, గుంటూరు వెళ్తే అసలు మనం ఎఫోర్డ్ చేయలేం. సో ఇవన్నీ అడ్వాంటేజ్ చూస్తుండగా ఒక పెక్యూలియర్ పొలిటికల్ సిచ్యువేషన్ ఉన్నది. అందువల్ల ఆయనకి ఛాలెంజెస్ ఉంటాయి. ఇక్కడ మేనేజ్ చేసుకోవాలి రాష్ట్రాన్ని, అక్కడ ఢిల్లీ మీద ఒక్కనేసుకుంటూ చూసుకోవాలి. అది ఆయనకు తెలుసు. సో ఇవన్నీ చూస్తే తప్పకుండా మన కాంగ్రెస్ మిత్రుడికి ఇష్టం ఉండదు మనం చెప్పేది. కొన్ని మిస్టేక్స్ చేస్తారు, ముఖ్యమంత్రులు చేస్తున్నారు. అది దిద్దుకుంటాడా, దిద్దుకునే క్విక్ గా చేసేస్తాడా, దిద్దుకుని పోయిన పర్వాలేదు చేసిన తప్పును సరిదిద్దుకోవడం భాగం కదా. చేయటం అనేది అందరూ చేస్తారు. అది చేసే తప్పు అప్లైస్ టు నరేంద్ర మోదీ, ఇట్ అప్లైస్ టు ఆల్ ఆఫ్ అస్. చేసిన తప్పు అక్కడ సరిదిద్దటం, వదిలేయటం, వెళ్ళిపోతే ఎవరు గ్యాప్కు ఉండదు. అది పెద్ద ప్రెస్టీజ్గా తీసుకోకూడదు, దులిపేసుకొని వెళ్ళిపోవాలి. తర్వాత ఇంకోటి కూడా నా వ్యూ ఇది, మీరు మన ఫ్రెండ్లు అగ్రీ అవ్వకపోవచ్చు. ఏ ముఖ్యమంత్రులు ఎక్కువ సమయం పాలించారంటే నవీన్ పట్నాయక్ ఫర్ ఎగ్జాంపుల్, జ్యోతి బాసు, వాళ్ళు ఎప్పుడు ఎక్కువ కాంట్రవర్సీ అవాయిడ్ చేస్తారు. పొలిటికల్ ఒపోనెంట్స్తో ఫైట్ చేయరు. వాళ్ళకి ఇదే నేను స్లింగింగ్ మ్యాచెస్ ఉండవు, నువ్వెంత నేనెంత,
వాళ్ళు అలా తప్పుకోపోయారు. 25 సంవత్సరాలు ఒక వ్యక్తి చేశాను, 34 ఇక్కడే సంవత్సరాలు పుల్లారావు గారు జ్యోతి అంటే బసు చేశాను. నేనేమంటున్నా పుల్లారావు గారు ఇక్కడ మీరు కూడా సీనియర్ అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆ సినారో మారిపోయింది కదా అనేది ఒక ఆర్గ్యుమెంట్. అంటే నేను సమర్థించట్లా ఇక్కడ, ఎందుకంటే ఒకనాళ్ళలాగానే రెండు పార్టీల వ్యవస్థ ఇలాంటి ఒక బలమైనటువంటి సెటప్. ఇప్పుడు వాళ్ళ సిపిఎం అంత బలంగా 20 సంవత్సరాలు పాలించిన సిపిఎం ఇవాళ అక్కడ ఎందుకు అంత కొలాప్స్ అయిపోయింది అని అంటే నిజమే మీరంటే ఎవరితో కాంట్రవర్సీ లేకుండా ఏం లేకుండా పాలించారు. కానీ ఆఫ్టర్ దెన్ ఏమైంది? ఆఫ్టర్ 20 years 22 years తర్వాత ఎందుకు అయిపోయారు అంటే నేనేమంటున్నాను ప్లస్లు మైనస్ అంటే నేను సమర్థించట్లా. అందుకనే కాంట్రవర్సీ ఇప్పుడు కేసీఆర్ గారు కూడా కొన్ని సందర్భాల్లో చురుకలు వేస్తారు, లేకుంటే వాళ్ళని మరి ఇప్పుడు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళని కామెంట్ చేశాడు, లేకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని చాలా కామెంట్ చేశారు సీఎంగా ఉంటూ. ఇవేమైందంటే ఇక్కడే కాదు, అక్కడ ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా మనం చూసాం ఏం జరిగిందో, ఎట్లా ఒకరికొకళ్ళు ఇసురుకున్నారో ఇవన్నీ. అంటే ప్రపంచవ్యాప్తంగా మారిన తర్వాత ఇవాళ అట్లా ఉండటం సాధ్యమా అని నా ప్రశ్న, అంతే. అదే మారుతాయి చాలా మంది మీరు అన్నది కరెక్టే. ఎక్కువ కంబాటివ్ పాలిటిక్స్ అయిపోయినాయి అన్ని చోట్ల. కానీ ఇంకా ఈ ఫార్ములా భారతదేశంలో పనిచేస్తుంది. కొద్దిగా కేర్ఫుల్గా ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఎక్కువగా నేను మా ఆంధ్రప్రదేశ్ నేను ఎప్పుడు కమెంట్ చేసినా నేను ఒకటే చేస్తా, అక్కడ అంత పోలరైజ్ అయిపోయారు. ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ 2014 నుంచి ఒకరితో మాట్లాడుకోవట్లేదు. అది చాలా ఆంధ్రప్రదేశ్ కూడా మన పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం, మరో తెలుగు రాష్ట్రం కూడా అంతే ఉంది కదా, మన లేదు కదా. అది మేము ఏదో చెప్పినప్పుడు మనం ఏదో అమాయకుడు అనుకుంటారు కదా, నేను అమాయకుడిగా చెప్పట్లేదు. గుడ్ పాలిటిక్స్ అమాయకుడు నేను అంటలా. మీ ఆర్గ్యుమెంట్ ఇవాళ ఉన్న సెటప్ కి సెట్ అవుతుందా అంటున్నా. మీరు ఆర్గ్యుమెంట్ ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కి పోయి ఆనాడు వాతావరణాన్ని కంపేర్ చేస్తున్నారు. ఆనాడు రాజకీయాలు ఇంత ఈ స్థాయిలో వ్యక్తిగత విమర్శలు, మీరు చెప్పినట్టు వ్యక్తిగత విమర్శలు మరో లేవు కదా. మీ మాటకి అడవచ్చా? మెడ్రాస్లో తమిళనాడులో అందరు కలుస్తారు, జాయింట్ పార్లమెంటరీ డెలిగేషన్స్ వెళ్తాయి. కేరళలో అదేదో తీసుకుంటారు అనుకుంటా అందరు కూర్చుంటారు, అన్ని చోట్ల కలుస్తారు. ఢిల్లీ వెళ్తారు, మహారాష్ట్ర అందరు కలుస్తారు. మహారాష్ట్ర విషయం వచ్చినప్పుడు అసలు నేను చెప్పేది ఎందుకు వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? 2 తెలుగు రాష్ట్రాలు ఎందుకు? అది మీరు నాకెవరూ జవాబు చెప్పలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా నేను చెప్పేవాడిని, ఒక పార్లమెంటరీ డెలిగేషన్ అందరు తీసుకెళ్ళనే. చంద్రబాబు నాయుడు సీనియర్ మ్యాన్ లీడ్ చేస్తే పోయిందేముంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నీ చూశారు, 45 సంవత్సరాల పాలిటిక్స్ ఆపోజిషన్ దగ్గర పెట్టుకుంటే పోయిందేముంది? అంటే వాళ్ళకి వేరే వేరే అభిప్రాయాలు. అలాగే నేను రేవంత్ రెడ్డి గారిని అంటున్నా, అలాగే కేసీఆర్ గారిని కూడా అంటున్నా. రాష్ట్రంలో మీరు ఊరు సర్పంచ్గా ఉంటే, ఒక ఊరు సర్పంచ్ మీరు పీస్ఫుల్గా చేయటానికి చూడాలి కదా. మీరు మాట్లాడితే పక్క వాళ్ళు కూడా మాట్లాడతారు, తప్పదు. ఆ ప్రెస్టీజ్ కాపాడుకోవాలి కేర్ఫుల్గా అని మాత్రం తప్పకుండా నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే హైదరాబాద్ తెలంగాణకి ఫెంటాస్టిక్ ఫ్యూచర్ ఉన్నది. అది మనం చెప్పుకోవటానికి చాలా కష్టం. హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ కాదు, నేను తెలంగాణ ఆటో పైలట్ మీద ఉన్నదని ఎప్పుడు చెప్తా. మీరు ఏం చేయక్కర్లేదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి కొద్దిగా కేర్ఫుల్గా అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఆటో పైలట్. ఆంధ్రప్రదేశ్ ఏదో మిగతా రాష్ట్రాలకి ఎంతో కసరత్ చేయాలి. ఇది తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఆటో పైలట్ మీద వెళ్ళిపోతుంది వాళ్ళ ఎకానమీస్. అది కేర్ఫుల్గా చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు కొన్ని బోల్డ్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, కాదనలేదు. జస్ట్ లైక్ కేసీఆర్ నేను అక్కడ మన మిత్రులు ఎవరు నాకు స్క్రీన్ మీద కనపడట్లేదు, ఏ పార్టీ నుంచి ఎవరున్నారో. మన రైతు బంధు భారతదేశంలో 2017లో కేసీఆర్ ఇంట్రొడ్యూస్ చేస్తే నరేంద్ర మోడీ ఆయన పిలిచాడు, గంటన్నర ఢిల్లీలో కూర్చున్నారు. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో రైతు భరోసా ఇంట్రొడ్యూస్ చేస్తే మొత్తం అన్ని రాష్ట్రాలు బిగిన్ చేశారు. అది కేసీఆర్ క్రెడిట్. నేను కాదని మీరు ఎలాగంటారు, నేను ఎలాగంటా? ఆ ఫార్మర్స్ రైతు భరోసా ఎంతకి